ఒకవేళ శనగలు ఉన్నాయి, శనగలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా పంట నమోదు మనకి 6,000 దాదాపు 6,000 పైసలకి మనకు ఆల్రెడీ మద్దతు ధర ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా 6,000 లోపే ఉంది. కాబట్టి ఈ యొక్క పంట నమోదు చేయించుకున్నప్పుడు మనం కంపల్సరిగా మద్దతు ధర మీద మనము గవర్నమెంట్ అమ్ముకోవడానికి రైతులకు వెసులుబాటు ఉంది. కాబట్టి గ్రామాల్లో రైతు సోదరులందరూ కూడా ఈ పంట నమోదు అనేది దాదాపు మనకి 60% పైగా పంట నమోదు అనేది పూర్తయింది. ఇంకొక 40% ఒక వారం 10 రోజుల్లో పూర్తవుతా ఉంది. ఇంకా ఎవరైనా రైతు సోదరులు చేయించుకోలేకపోతే కంపల్సరీగా వెంటనే సంప్రదించి చేసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈసారి ఏంటంటే ముందస్తుగానే దాదాపుగా 1,100 వరకు ఈ మట్టి నమూనాల సేకరణ అనేది స్టార్ట్ అయింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈసారి ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే గ్రామాల్లో ఎవరైతే సేంద్రీయ వ్యవసాయం మీద మక్కువ ఉన్నటువంటి రైతులు ఎంపిక చేసి వాళ్ళ యొక్క పొలాల్లోనే యొక్క మట్టి నమూనాల సేకరణ అనేది జరుగుతూ ఉంది. సో రైతు సోదరులు ఎవరైనా అలాంటివి ఆస్కారం ఉంది చేసుకుంటే మనకు కంపల్సరిగా అనేటువంటి రైతు సోదరులు సంప్రదించేసి యొక్క మట్టి నమూనాలని మీరు వచ్చి కలెక్ట్ చేయండి. అంటే ఈ యొక్క రైతు సేవ సిబ్బంది అలాగే ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయం సిబ్బంది గ్రామ స్థాయిలో ఉంటారు, వాళ్ళు ఇద్దరు కలిసి చేసి వాళ్ళ పొలాల్లోనే యొక్క మట్టి నమూనాన్ని సేకరించి ప్రయోగశాలకు పంపడం జరుగుతుంది. అలాగే మనకు దాదాపు 1 మంత్ బ్యాక్ మనకు ఈ రాయితీ కింద ఇక మనం అంటాం కొరాజిన్ అని చెప్పేసి పిప్రోనిల్ అని సాఫ్ అని ఇలాంటి పురుగు మందులన్నీ కూడా 50% రాయితీ కింద మనకు ప్రతి ఒక్క గ్రామ రైతు సేవా కేంద్రాల్లోన రావడం జరిగింది. ఎవరైనా ఇంకా అది 2027 వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది. కాబట్టి ఎవరైనా కానీ గౌరవ ఎంపీటీసీలకు అలాగే సర్పంచులకు కోరుతుంది ఏంటంటే ఎవరైనా రైతు సోదరులు వాళ్ళ కొంతమంది బోరు బాయిల కింద పంట వేసి సాగు చేసే వాళ్ళు ఉంటారు, కొండ తోటి సాగు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 2027 సెప్టెంబర్ వరకు కాలపరిమితి మందికి బహిరంగ మార్కెట్ కి ఒక సబ్సిడీ మార్కెట్ దాదాపు ఒక 100 ml బాటిల్ మీద 300 నుంచి 400 వరకు రైతు ఆదా ఉంది. కాబట్టి ఎవరైనా కావాలంటే ఇప్పుడు కూడా లభ్యం ఉన్నాయంటే చాలా స్టాక్ ఉంది, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అట్లాగే మనకు ఈ ఖరీఫ్ కి కావాల్సినటువంటి వేరుశెనగ కావచ్చు, కందులు కావచ్చు, కొర్రలు కావచ్చు, యొక్క మిగతా ఇతర విత్తనాలన్నింటి కూడా మేము ఇంటిని పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం ఎంతైతే ఎకరాలు వస్తాయో దానికి 20% పెంచి ఇన్ని ఎకరాలకు మా విత్తనాలు సరఫరా చేయాలని చెప్పడం జరిగింది. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మే ఆఖరి నుంచి విత్తనాల పంపిణీ స్టార్ట్ అయ్యే విధంగా మనకు ఆల్రెడీ ఉత్తర్వులు రావడం జరిగింది. సో అది కూడా తొందరగానే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ఆల్రెడీ మన యొక్క యూరియాకి సంబంధించినటువంటి విషయము అక్కడక్కడ మనకి యూరియా దొరకడం లేదు, అట్లానే కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ ఇప్పుడు దాదాపుగా 4 పాయింట్లని ప్రతి 4 పాయింట్లో కంపల్సరీ దొరికేటట్టుగా పెట్టడం జరిగింది. ఇప్పుడు రామలకోట, వెల్దుర్తి, కలవత్త ఈ రూట్ వచ్చేసరికల్లా మనకు కోటని ఈ పాయింట్లో ఎప్పటికీ యూరియా అనేది ఒక్కొక్క లాయర్ అందుబాటులో ఉండే విధంగా పెట్టడం జరిగింది అన్నమాట. సో ఇప్పటికి కూడా ప్రజెంట్ కూడా లభ్యం ఉన్నాయి. మన దగ్గర ఎటువంటి యూరియా అనేది లేదు. ఇప్పటికీ మా మండలంలో 200 టన్నుల వరకు యూరియా ఉంది. ఇప్పుడు మా ఆధ్వర్యంలో రైతు సేవ కేంద్రాల్లో దాదాపు 45 టన్నులు రెడీగా ఉంది. సో అలాంటిది ఎవరైనా కానీ మొక్కజొన్న కానీ ఇంకా ఇతర పంటలు ఎవరైనా రైతులు సాగు చేసుకునే వాళ్ళకి యూరియా లభ్యం అవుతుందంటే డైరెక్ట్ గా నాకు కాల్ చేసిన కంపల్సరీగా వాళ్ళకి అందుబాటులో వచ్చే విధంగా ఎక్కడెక్కడ లభ్యం అనేది మేము తెలియజేయడం. పలాని సర్వే నెంబర్ లో పలాని రైతు పంట నమోదు చేసుకున్నాడు, ఇది కరెక్టా కాదా అని చెప్పేసి ఆయనకు తెలుస్తుంది అనమాట. ఆయన అప్రూవ్ చేసేంత వరకు అది అప్రూవ్ కాదు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, మీరు ఉండకపోయి ఆయన పోయి చెక్ చేసేసుకొని అప్రూవ్ చేసేసుకుంటాడు. రేపు ఖరీఫ్ నుంచి స్టార్ట్ అవుతాను. ఇంకొక యాప్ అదే యాప్ లోనే సపోజ్ పలాని రైతు నాకు 5 ఎకరాలు నేను మొక్కజొన్న చేసినాను, నాకు 8 బస్తాలు యూరియా కావాలి అని దాంట్లో బుక్ చేసుకోవచ్చు. ఇదే యాప్ లోనే బుక్ చేసేసుకుంటే ఆ 5 ఎకరాలకు కావాల్సినటువంటి 8 బ్యాగులు నాకు రిక్వెస్ట్ వస్తుంది. ఆయన 7 ఎకరాలు 8 బ్యాగులు కావాలని రిక్వెస్ట్ అంటే మీరు పలాని దగ్గర అవైలబుల్ గా తీసేసుకుని 250 రూపాయల గవర్నమెంట్ ఇండస్ట్రీ ధర తీసుకోవచ్చు అని చెప్పేసి మేము అప్రూవ్ చేసేసి ఆయనకు వెళ్ళిపోతుంది బిల్లు. అంటే పలాని షాప్ మీరు తీసేసుకొని మీకు 8 ఎకరాలు రెడీగా ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా సులభతరం చేయడానికి ఏపీ యాక్స్ అని చెప్పేసి మీరు ఎవరైనా పొలంలో రైతులు ఇప్పుడే డౌన్లోడ్ చేసేసుకోవడానికి ఏం అవసరం. మీ ఆధార్ పెట్టుకుంటే మీకు సంబంధించిన మీ ల్యాండ్ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతాయి. ఎవరు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ పెట్టి మీకు ఓటికి వస్తుంది, మీరు ఆటోమేటిక్ గా మీరే చేసేసుకోవచ్చు. సో ఇది ఒకటి మంచి యాప్. రేపు ఖరీఫ్ ఏప్రిల్ నుంచి మే నుంచి మీకు స్టార్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ తీసుకొచ్చినారు. ఆల్రెడీ మన దగ్గర 17,000 మంది రైతులు ఉంటే 10% దాదాపు 2,000 మంది రైతుల వరకు ఏపీఎస్ యాప్ ని
డౌన్లోడ్ చేయడం జరిగింది. విత్ ఇన్ 1 month లోపు 17,000 మంది, దాదాపు 80% మందిని ఈ యొక్క యాప్ వినియోగం చేసుకునే విధంగా రాష్ట్రంలోకి తీసుకురావాలని చెప్పడం జరిగింది. సో అందరూ కూడా అవగాహన కల్పిస్తున్నాము. సో ఇది వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి విషయాలు. తర్వాత సందర్భంలో అక్కడ 92 మంది అపేర్ అవుతున్నారు. షైనింగ్ స్టార్స్ 17 మంది, రైజింగ్ స్టార్స్ 75 మెంబర్స్, ఆబ్సెంట్ 20. ఇది ఎప్పుడు జరిగిందంటే సంక్రాంతి హాలిడేస్ అప్పుడు పిల్లలు తొందరగా ఊరికి రాక హాస్టల్ పిల్లల వల్ల లేట్ అయింది. ఈ స్కూల్ కూడా అడాప్షన్ ఆఫీసర్ ఉన్నారు. మేము ఇక్కడ తిరిగే విజిట్ల కంటే మాకు మా కలెక్టర్ మేడం గారు కానీ మా డిఓ గారు కానీ ప్రతి 15 days ఒకసారి మాకు మీటింగ్ పెడుతున్నారు. అక్కడ నిలబెట్టి ఒక సాయంత్రం 6:30 వరకు కూడా మీటింగ్స్ పెట్టి మాకు ప్రతి ఒక్క స్కూల్ గురించి అడిగి మేడం గారి దండించడం కూడా జరిగింది మాకు. సో కలెక్టర్ మేడం కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. పైన కమిషనర్ ఆఫీస్ కూడా చాలా స్ట్రిక్ట్ గా జరుగుతున్నాయి. ఈసారి రిజల్ట్ ఖచ్చితంగా మంచిగానే వస్తుందని మనం అందరం ఆశిస్తాం, తెస్తాం కూడా. వెదర్ కూడా ఎక్కువ ఉంది. ఈసారి రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను, వస్తుంది కూడా. ఎందుకంటే మా టీచర్స్, మండలంలో ఉన్న టీచర్స్ అందరూ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం మేము, వాట్సాప్ గ్రూప్. అందులో ప్రతిరోజు వారానికి ఒక స్లిప్ టెస్ట్ ఉంటుంది సబ్జెక్టు ప్రకారంగా. కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చిన టైం ప్రకారం ఫాలో అవుతున్నాము. ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో కూడా స్లిప్ టెస్ట్ వెంటనే సాయంత్రం ఎగ్జామ్ అయిపోతే మార్నింగ్ అంతా రిజల్ట్ పెట్టేసేయాలి గ్రూప్ లో. అది ఖచ్చితంగా అందరూ ఫాలో అప్ చేస్తున్నారు. అది వచ్చేది కూడా ఎవరికి కాదు, డైరెక్ట్ కలెక్టర్ మేడంకే వెళ్తుంది. కాబట్టి మేము అందరూ కూడా చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నాం. థ్యాంక్ యూ. పోస్ట్ చేస్తారు వాళ్ళు మిడ్ అకాడమిక్ ఇయర్లో వచ్చి రిపోర్ట్ చేశారు. జూన్లో కాకుండా నవంబర్లో వచ్చేసి లేదు, జూన్ నుంచి టీచర్స్, కొత్త టీచర్స్ కూడా వచ్చారు. అందరూ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా అందరూ వచ్చి జాయిన్ కావడం జరిగింది. స్టార్టింగ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ తర్వాత వస్తున్నారు. ఇప్పుడు పాలసీ అలాంటి స్ట్రెంత్ లేదు మేడం అన్ని స్కూల్లో. ఇప్పుడు మల్లెపల్లికి ఫుల్ స్టాఫ్ వచ్చినారు. 5 మంది ఉన్నారు. చాలా ఇంకా దాని స్ట్రెంత్ తగ్గట్టు 5 మంది ఇచ్చింటారు. స్ట్రెంత్ కు స్టూడెంట్స్ టీచర్స్ రేషియో ప్రకారంగానే ఇచ్చింటారు ప్రతి స్కూల్కి. అలా అనుకుంటే మండలంలో 18 సింగిల్ స్కూల్స్ ఉన్నాయి. 18 సింగిల్ స్కూల్ టీచర్స్ వాళ్ళు అన్ని క్లాసులు చెప్పాల్సింది. రావడం కూడా తర్వాత అకాడమిక్ ఇయర్ స్టార్ట్ ఎప్పుడు అయ్యింది జూన్లో. ఇప్పుడు మా తర్వాత వచ్చారు. లేదు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఏప్రిల్కి మనకి ఏప్రిల్ మేలోనే అయిపోతుంది. జూన్ స్కూల్ తెచ్చే లోపల అందరూ స్టాఫ్ ఉండేటట్టు చూసుకుంటారు. పైన అధికారులు చెప్తారు. మా ఏరియాలో 4 పోల్స్ మాత్రమేగా దాదాపు ఇప్పుడు 4 మీటింగ్స్ అది చెప్పడం మేము. అవు మేడం, ఇప్పుడు అవి ఇన్ఫో పోల్స్ మేడం, వాన పడితే చాలా ఇబ్బంది ఉంది మేడం. ఓవర్ అర్తింగ్ కూడా వచ్చింది. అర్తు వచ్చింది మేడం. అర్తు వస్తే కన్నా భూమి రోడ్డు సిమెంట్ రోడ్డు మేడం. అది ముందే 4 మీటింగ్స్ సార్ చెప్పబట్టి ఇప్పుడు ఇది మేడంకి ఇంతకుముందు కూడా కాల్ చేశాను నేను. రెస్పాన్స్ కాలేదా? రెస్పాన్స్ కాకుండా రెస్పాన్స్ కావడం లేదు. ఎవరు కూడా లైన్ మీద అడిగితే మేడంకి ఫోన్ చేయండి అంటారు. మేడంకి ఫోన్ చేస్తే పంపిస్తానండి, చూస్తామండి, ఎస్టిమేషన్ వేసినామన్నారు. పిల్లలు చాలా డేంజర్ కదా మేడం. ఇప్పుడు ఏదన్నా చిన్న హామీ జరిగితే కూడా మీ చేసిన మీదనే ఉంటుంది కదా. ఆల్రెడీ మా ఏరియాలో వచ్చి ఒకసారి చూడండి మేడం, మీరు చూస్తే తెలుస్తుంది మీకే ఎలా ఉన్నాయి. ఫోన్లు కన్నా వంగిపోయినాయి, కరెంట్ తీగలు కూడా కిందికి ఉన్నాయి. స్కూల్ పోయే పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది.